వికసిత్ భారత్ 2047 కోసం పనిచేస్తున్నారు. అంటే 2047లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ మీరు లేకపోతే సాధ్యం కాదు. మెషిన్లు వస్తాయి, ఏఐ వస్తుంది, ఏ పని కావాలన్నా జరుగుతుంది. కానీ మనిషి ఇచ్చే హ్యూమన్ టచ్ మాత్రం మనిషే ఇవ్వగలుగుతాడు. ఆ పనులు మీ ద్వారానే సాధ్యమని మరొకసారి తెలియజేస్తున్నా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైనా ఒక పార్సల్ పోవాలంటే అది మీ వల్లనే సాధ్యం. ఇలాంటి వ్యవస్థకి ఒక విజన్ ఇచ్చి అదే సమయంలో మిమ్మల్ని అందరినీ కానీ గైడ్ చేయగలిగితే వండర్స్ చేసే శక్తి సామర్థ్యం మీకుంది. ఈరోజే మంత్రి గారు ఒక మాట చెప్పారు. నేను ప్రపంచం అంతా కూడా పంపిస్తున్నాను ఎక్స్పర్ట్స్ అందరినీ. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసుకుని దానికంటే మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాడు. ఇప్పుడే ఎలక్ట్రికల్ సైకిల్ కూడా మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ఎవ్రీ అవర్ పీపుల్ గ్రామీణ డాక్ సేవక్ 1 electrical cycle with green energy, no pollution. If you do that, then they will cover very comfortably in the villages. Even sometimes they need exercise, they will ride the cycle. Whenever they are tired, they can drive the cycle and move forward. Even carrying parcels, all these things, it is very, very easy. For that, what I am requesting our Honorable Minister, make Andhra Pradesh the proof of concept as a model project. All 17,000 people you provide 1 cycle, you will see the productivity within no time. ఇవన్నీ కూడా మనం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. నేను ఇప్పుడే చూశాను ఎంత ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా గ్రామంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని ఇండియా పోస్ట్ సర్వీస్లో చేరారు. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఉత్తమ సేవలు అందించే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్